సిద్దిపేట జిల్లా మిరుతోటి మండలం కొండాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ జిగిరి అమర్ పతాకావిష్కరణ చేసిన అనంతరం విద్యార్థుల చేచేత నినాదాల మధ్య ఊరంతా భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని జాతీయ నాయకుల విగ్రహాలు, కమ్యూనిటీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద జెండాలను ఆవిష్కరించి చివరిగా ప్రాథమిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం స్వప్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థుల నృత్యాలు, ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 11 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంపై గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో 579 మార్కులతో జిల్లాలోని 3వ స్థానం సాధించిన విద్యార్థిని ఐఐటీలో ప్రవేశం పొందిన 4 విద్యార్థులను అభినందిస్తూ ఎన్ఆర్ఐ శ్రీనివాస్ ఆర్థిక సాయంతో గుండం మోహన్ రెడ్డి, అలాగే సర్పంచ్ అమర్, అంకం జగదీశ్వరులు నగదు పురస్కారాలు అందజేశారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎల్కేజీ నుంచి 10th వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని పలువురు కొనియాడారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తున్న హెచ్ఎం స్వప్నారెడ్డిని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి శాలువా, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు కాంతుల లక్ష్మణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అమరేంద్రాచారి వందన సమర్పణతో ఈ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎప్పుడు కూడా విముక్తి కాదు, పేదలకు నష్టం జరుగుతుంది. ఈ బేసికాలు ఏమైతుందంటే పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నష్టం జరగదంటే మనం ఐక్యంగా ఉండాలి. సడన్లీ ఇప్పుడు మనలే ఉండాలి. కొంచెం మనం గుణగాలు ఏదన్నా బాధలు ఉంటే కూడా మార్చుకొని అశేష జనాభాకి లాభం అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం పట్టుబడితో పోవాలి, సహకరించాలి. ఆ వైపు వెళ్ళి గ్రామాభివృద్ధి, మరి దేశాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, దేశాభివృద్ధి విలువలను కూడా పోషించుకుందాం. పెద్దలను గౌరవిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం. తల్లిదండ్రులకు దిక్కులేని పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఓల్డేజ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి సంస్కృతి రాకుండా కూడా చూద్దాం. మీ దాకా బాధ వచ్చినాక చూసుకుంటే కాదు, ఇవాళ యువకుడు ఎగురుతుండొచ్చు, రేపు ముసలోడు అయినాక నీకు అదే బాధ వస్తుంది. కాబట్టి ఆ కల్చర్ ను మనం నాశనం చేయడానికి ఇక్కడికి ప్రయత్నం చేయాలి. ప్రతిదీ మనది అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎదుటి బాధ మనది అనుకున్నప్పుడు పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా ఆవైపోదాం. అలాగే అందులో భాగంగానే అందరం 10th టాపర్లకు ఇస్తున్నాం కాబట్టి అది ఒక్కడే కరెక్ట్ కాదు. 6th, 7th, 8th ఫస్ట్ క్లాస్కి వెళ్ళి కూడా ఫస్ట్, సెకండ్ వస్తారు కాబట్టి పోటీలు పెంచాలని ఖచ్చితంగా చిన్నదో ఉన్న బలంగా దురమో బలమో ఇవ్వాలని